స్వాతంత్ర సమరయోధులు అనగానే మనకు కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుకొస్తాయి. కొంతమంది సమరయోధుల వారి పేర్లు చీకటిలో కలిసిపోయాయి. వారిలో ఓ 5 నారీమణుల గురించి తెలుసుకుందాం. మొదటగా అరుణా అసఫ్ అలీ. ఈమె 1942లో గాంధీజీ జైలుకు వెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన వీర నారీమణి. బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగిరేసిన మహిళ. ఢిల్లీ నగరానికి మొదటి మేయర్. 16 జూలై 1909లో కలకత్తాలో జన్మించింది. ఈమె అవార్డులు భారతరత్న, లెనిన్ శాంతి. ఈమె స్వాతంత్రం కోసము బ్రిటిష్ వారితో ఎన్నో ఉద్యమాలు నడిపింది. 2 మాతంగిని హజ్రా. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారు కాల్చి చంపారు. తూటాలు శరీరములో దూసుకుపోతున్నా కూడా మన జెండాను దించకుండా వందే మాతరం అంటూ నేల కొరిగిన అమర వీర వనిత. ఈమె 19 అక్టోబర్ 1870లో పశ్చిమ బెంగాల్లో జన్మించింది. ఈమెను గాంధీ బుడి అని ప్రేమతో పిలిచేవాళ్ళు. గాంధీ స్ఫూర్తి తీసుకొని నూలు వడకటం, నూలు దుస్తులే ధరించింది. పలుమార్లు అరెస్ట్ అయి జైలు జీవితం కూడా గడిపింది. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం నాటికి ఈమెకు 73 సంవత్సరాలు. ఆ వయసులో కూడా అడుగు వెనక వేయకుండా స్వాతంత్రం కోసం అడుగులు ముందుకే వేసింది. 3 బీకాజీ ఖామా. ఈమె 24 సెప్టెంబర్ 1861లో బొంబాయిలో జన్మించారు. తన ఆస్తులన్నింటినీ అనాథాశ్రయానికి విరాళంగా ఇచ్చింది. ఈమె గౌరవార్థం పోస్ట్ స్టాంపును కూడా విడుదల చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన వీరవనిత. స్వాతంత్రం కోసం వ్యాసాలు రాస్తూ, ప్రసంగాలు చేస్తూ జనములో ఒక కదలికను తీసుకొచ్చి. లక్ష్మీ సెహగల్. కెప్టెన్ లక్ష్మీ సంఘ సేవకురాలు. రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేసిన తొలి మహిళ. 24 అక్టోబర్ 1914లో చెన్నైలో జన్మించింది. నేతాజీ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర ఉద్యమంలో ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా దళానికి చేరి కెప్టెన్గా హోదా పొంది ఎన్నో సేవలు చేసింది. ఐద్వాకు ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. 5 వేలు నాచియార్. 3 జనవరి 1730లో రామనాథపురం, చెన్నై జన్మించింది. బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడి తమిళులు ఈమెను వీరవనిత అని పిలుస్తారు. గుర్రపు స్వారీ, విలువిద్యలు, యుద్ధ కళలో ఆరితేరింది. ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఉర్దూ భాషలో ప్రవేశం పొందింది. బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం నడిపింది. 31 డిసెంబర్ 2008లో ఈమె పేరు మీద తపాలా బిల్లును కూడా విడుదల చేశారు. బ్రిటిష్ వారిపై పోరాడటానికి శక్తివంతమైన సైన్యాన్ని తయారు చేసింది. బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహిళ ఈ వేలు నాచియార్. ఇలాంటి వాళ్ళు కూడా మనకు తెలియని వాళ్ళు ఎంతోమంది స్వాతంత్ర యోధులు, వీర నారీమణులు మరియు యోధులు కూడా ఉన్నారు. వారి పేరు చీకట్లో కలిసిపోయి వెలుగులోకి రాక చాలామందికి వీరి పేర్లు తెలియక మనకు తెలిసిన పేర్లే మాటిమాటికి మనము జపిస్తున్నాము. కానీ ఈ స్వతంత్రం వెనక పోరాడిన ఎంతోమంది వెలుగులోకి రాక ఉండిపోయారు. అలాంటి వాళ్ళను మనం వెలుగులోకి తీసుకొద్దాం, వాళ్ళ సేవలను గుర్తిద్దాం. జై భారత్ మాతాకి జై.